ను మహోన్నతుడును సర్వోన్నతుడు ప్రభా, సర్వాధికారం కలిగిన ప్రభా, సర్వ సృష్టి కళ మా తండ్రి, అతి శ్రేష్టమైన నామములో, ఘనమైన నామములో, ఘన కార్యములను జరిగించే నామములో శక్తి బలము మా దేశ నాయకుల, అధికారులను, మంత్రులను మంచి పరిపాలన చేసి సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక. ఆమేన్. దేవుని మాటలు విందాము. దేవుని మాటలు జీవము కలిగిన మాటలు. దేవుని మాటలు వినేవారికి జీవము పుట్టుకొస్తుంది. మంచి మాటలు వినేవారికి జీవము పుట్టుకొస్తుంది. అలాంటి జీవమును మనందరికీ దేవుడు సహాయం చేయునుగాక. ఆమేన్. ఈ ఛానల్లో వెలిసేరు మహిమ మందిరం తరపున ఈ ఛానల్ అందింతా ఉన్నాం. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పనిసరిగా మర్చిపోకుండా ఈ ఛానల్ను ముందుకు నడిపించాలని ప్రేమపూర్వకంగా మనం వెలిసేరు మహిమ మందిరము తరపు నుంచి అందిస్తున్నాం. చేత మీరు వినాలని, ఎదట వారికి కూడా వినిపించాలని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. కనీసం ఇద్దరో లేదా ముగ్గురికైనా షేర్ చేయండి. మర్చిపోవద్దు, దేవుని సువార్త మీరు కూడా పంపుతున్నారని అనేకులు తెలుస్తూ ఉంటారు. అంచేత షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దీనివల్ల మీరు ఏమీ చిల్లి పైసా కూడా పోదు. దేవుని సువార్తను ఉత్తినే మీరు కూడా ప్రసారం చేస్తున్నారని తెలుస్తుంది. చేత ఇలాగ మేము కట్టబడి చేస్తున్న దాన్ని ఊరికే బటన్ నొక్కటం, గంట వస్తుందా, గంట నొక్కటం, పక్కనే కింద గంట వస్తుందా, గంటను కూడా నొక్కారనుకో ప్రతి వీడియో మీకు వస్తుంది. రెండు లైక్ గుర్తుంటుంది, లైక్ చేసేదనుకో అది కూడా మీకు మంచిదే. మూడోది షేర్ చేయండి. ఎవరికొకరికి బాణం గుర్తుంటుంది, ఇలా వంకరగా బాణం, ఆ బాణం గుర్తు నొక్కితే వాట్సాప్ వస్తుందో, వాట్సాప్ ద్వారాగా కొందరికి తెలియపరిచారని దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. కొన్ని మాటలు తెలుసుకుందాము. ఎవరు ధన్యులు? అసలు ధన్యత ఎవరికి కలుగుతుంది? ఈ లోకంలో ఉన్నవారికి ధనం ఉంటే ధన్యత అనుకుంటున్నారు. బంగారం ఉంటే, ఎండు ఉంటే, మంచి పేరుంటే, ఉద్యోగం ఉంటే ధన్యులు అనుకుంటున్నాం. ఇంటి నిండా అన్నీ ఉంటే ధన్యులు అనుకుంటున్నాం. ఇది భూలోకం వరకే శాశ్వతం. ఈ భూలోకం వరకే ఇది. రేపొద్దున పరలోక రాజ్యానికి ధన్యత కావాలి ప్రియులారా. ఈ భూలోకములోను పరలోకములోను కూడా నీకు ధన్యత కలగాలి. కీర్తనకారుడు రాసిన గ్రంథము 34వ కీర్తన 7-8 వచనాలు నేను చదువుతాను. యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూతల కావలా ఉండి వారిని రక్షింతాయి. 8వ వచనం, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనండి, ఆయనను ఆశ్రయించే నరులు ధన్యులు. ఆయనను ఆశ్రయించుతున్నావా? దేశాన్ని, లోకమును, లోకాశలను ఆశ్రయించుతున్నావా? ఎవరిని నువ్వు ఆశ్రయించుతున్నావు? దేనిని ఆశ్రయించుతున్నావు? ఏ మార్గాన్ని నువ్వు ఆశ్రయించుతున్నావు? నువ్వు గుర్తు తెచ్చుకో. దేవుణ్ణి ఆశ్రయించే నరులు ధన్యులు ప్రియులరా. జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. ఎందుచేతనంటే దేవుణ్ణి నీవు ఆశ్రయించావా, ఆయన పట్టుకున్నావా, ఆయనతో నడుస్తుంటే, ఆయనతో నీవు ఉంటా ఉంటే నీవు ధన్యుడు అని నీ చుట్టూరు దేవదూతలు కావలా ఉంటాయని దేవుని వాక్యం చెలవెత్తా ఉంది. ఇక రెండోదిగాను ఇర్మీయా గ్రంథము 13వ అధ్యాయం 17వ అధ్యాయము, ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. దేవుని నమ్ముకున్నవాడు ధన్యుడు. దేవుని నమ్ముకుంటే నువ్వు ధన్యుడు, నీకు ఆశ్రయముగా ఉంటాడు గొప్ప దేవుడు. ఒక ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి నీకు ఆశ్రయముగా ఉంటే ఎంతో అంతకంటే కొన్ని కోట్ల రెట్లు ధన్యత నీకు కలుగుతుంది. ధన్యతలో ఉన్నావా? నమ్ముకోవటంలో ఉన్నావా? అమ్ముకుంటున్నావా? నువ్వు
జాగ్రత్త చూసుకు. ఈ భూలోకం ఎన్నో సంవత్సరములు కాదు, కళ్ళు మూసుకుంటే 60-70 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో సంవత్సరాలు వచ్చినాయి అని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావేమో. ఇంకా నాకు వయసు రాలేదని నువ్వు అనుకుంటున్నావేమో. ఇంకా నాకు సమయం రాలేదని అనుకుంటున్నావేమో. సమయము నీకు రాకపోయినా ధనవంతుని దేవుడు పిలిచినట్లు ఒకవేళ నిన్ను నన్ను పిలిస్తే చాలా జాగ్రత్త. దేవుణ్ణి నమ్ముకు. దేవుణ్ణి నమ్ముకుంటే నీకు ఆశ్రయంగా ఉంటాడు. నువ్వు ధన్యుడు. మూడోదిగాను కీర్తన గ్రంథము 146 కీర్తన 5వ వచనాన్ని చదువుతున్నాను. ఎవరికి యాకోబు దేవుడు సహాయమగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశు పెట్టుకొనునో వాడు ధన్యుడు. యాకోబు దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. యాకోబుకు మంచి పేరు కలిగింది. ఇశ్రాయేలీయులకి కానించి నువ్వు యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేలీలుగా మారుతాను నిన్నని ఇశ్రాయేలీలుగా మార్చాడు. ఇశ్రాయేలీలు జనం ఐగుప్తుకి వెళ్ళారు. యోసేపు గారి ద్వారాగా ఐగుప్తుకి వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం. మోషే గారి ద్వారాగా విడుదల పొందినట్లుగా మనం చూస్తున్నాం. యెహోషువ ద్వారాగా పంపకాలు జరిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ఆశ్రయించే నరుడు ఎంత ధన్యుడో మనకి ఆ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతాను. రెండో వచనాన్ని చదువుతున్నాను. చూడండి ప్రియులరా, బైబిల్ ఉంటే మీ దగ్గర తెరవండి. బైబిల్ వాక్యములు, బైబిల్ జ్ఞానమును చూసుకోవాలి మనం. దేవునికి మహిమ కలుగునుగాక. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించేవాడు, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దేవుని ధర్మశాస్త్రమును, దేవుని వాక్యమును ధ్యానింతున్నావా, లేకపోతే నువ్వు తలకాడ పెట్టుకుంటున్నావా, తల కింద పెట్టుకుంటున్నావా, తలగడ కింద? కొంతమంది తలగడ కింద పెట్టుకుంటారు. తలగాడి కింద పెట్టుకుంటే దేవుడిని తలగడ కింద పెట్టుకుంటావా నువ్వు? దేవుడి బైబిల్ను, దేవుడి గంధాన్ని, దేవుడే ఈ గంధాన్ని నువ్వు తల కింద పెట్టుకుంటున్నావా? దేవుని వాక్యాన్ని ధ్యానించు. దేవుని వాక్యాన్ని ధ్యానించి నువ్వెంత ధన్యత కలిగి ఉంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. 112వ కీర్తన కూడా నేను చదువుతా ఉన్నాను. 112వ కీర్తన మొదటి వచనాన్ని చదువుతున్నాను. 112వ కీర్తన మొదటి వచనం. యెహోవాను స్తుతించండి, యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. ఉదయమున లేచినప్పుడు, ప్రభువా నీవు ఉదయకాలము నన్ను లేపావు, ఈ ఉదయకాలములో నిన్ను స్తుతింతున్నా, ఈ ఉదయకాలము నన్ను లేపినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. శృతి చేస్తే నీ తిథి మారిపోతుంది. శృతి చేస్తున్నావా, తలగాడ కింద పెట్టుకుంటున్నావా, బైబిల్ పక్కన పెట్టేస్తున్నావా, ఆదివారం గుడి ఎగ్గొట్టేస్తున్నావా, ఆదివారం చుట్టాలు వస్తారని ఇంకా రాలేదని వారి వారి గురించి నువ్వు ఎదురు చూస్తున్నావా? ఎదురు చూడటం మంచిదే, కానీ అంతకంటే ఎక్కువ దేవుని కొరకు ఎదురు చూడు. దేవుని కొరకు ఎదురు చూడు. ఈ భూలోకములో నువ్వు విడిచిన తర్వాత పరలోకానికి నిన్ను దేవుడు తీసుకెళ్తాడు. నువ్వు ఈ లోకమును విడిచినప్పుడు పరలోక భాగ్యం దొరుకుతుంది. చుట్టాలు రావటం కామ్యమే, వారు వస్తున్నారని ఎదురు చూడటం కూడా కామమే. అయినా ప్రభు కొరకు నువ్వు ఎదురు చూడు, నువ్వెంత ధన్యుడువు. దేవునికి వాక్యం. యెహోవాను స్తుతించండి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించును. ఆయన ఆజ్ఞల కొరకు ఎదురు చూస్తున్నావా? ఆదివారం కూడా గుడెగ్గొట్టేసేవారు. ఆయన ఇచ్చేది 2 గంటల సమయం. 2 గంటలు కూడా నువ్వు దొంగలింతా ఉంటే రేపొద్దున పరలోకం రాజ్యములో నీ స్థానాన కూడా నీకు ఉండదో. ఈ భూలోకములో దేవుణ్ణి ఎదురు చూడు, దేవుని మార్గములో నడు, నీతి మార్గములో నడు. అబద్ధలాడకు, అన్యాయం చేయకు, అక్రమం చేయకు. నువ్వు అబద్ధం ఆడేవా, దేవుని నమ్ముకుని జాగ్రత్త. దేవుడు గొప్పవాడు. నీ మాటలన్నీ కూడా లెక్కింపు చేస్తాడు గ్రంథములో.
ఆ రోజు వెళ్ళినప్పుడు ఇంత లెక్క ఉందని నీకు తెలిసిపోద్ది. ఇన్ని అబద్ధాలు మారివాడినా, ఇంత అబద్ధాలు కోరినా జాగ్రత్తగా ఉండు. ధన్యుడు అవుతాగుంటావు, లేకపోతే ధన్యతను కోల్పోతావు. దేవుని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తాం. యోబు గారికి రాసిన గ్రంథమును కూడా చదువుకుందాము. యోబు గారికి రాసిన గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు గద్దించిన మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తునీకరించకు. దేవుడు నిన్ను గద్దించాడా రమ్మని, చాలా ధన్యుడు. ఆయన గద్దింపుకి తునకరించకు. ఆయన గద్దింపును వినకుండా నువ్వు పెడసేవను పెట్టద్దు. ఆయన గద్దించాడా, ఆయన పిలిచాడా? సౌలు గారిని గద్దించాడు, సౌలును పౌలుగా మార్చాడు. ఎక్కడికి వెళ్తున్నావు సౌలా? సంఘాలను పాడు చేసి సంఘ బిడ్డలను కొట్టి తిట్టి అలాంటి సౌలును గుర్రం మించి కిందకు పడగొట్టి దమక్ష మార్గమును వెళ్తుండగా పడగొట్టి సౌలుతో మాట్లాడాడు. నీవు అనుకోలేదు, నేను ఎంత దుర్మార్గుని ఇక్కడ చంపే అన్నాడు. నేను చంపటానికి కాదు, నా సువార్తను ప్రకటించటానికి గద్దించాడు. వెనక్కి తిరిగాడు. ముందుకెళ్తే సౌలు చనిపోదుడేమో. పౌలుగా మారి అనేక సువార్తలను ప్రకటించాడు. గంధంలో ఉన్న వాళ్ళకంటే ఎక్కువ ప్రకటించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఇక 7వదిగాను రోమీలకు రాసిన పత్రికను చదువుతా ఉన్నాను. 4వ అధ్యాయము 6వ వాక్యం. 4:6. 4వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతాను. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడు. క్రియలు లేవా నీకు? క్రియలు కూడా ఉండాలి. కానీ ప్రియులరా, విశ్వాసము గొప్ప క్రియలు చేతలలోనూ ఉండాలి. మాటలు మాత్రం మా ఇంటికాడ మాపిడి భోజనం మీ ఇంటికాడ అందంటే వెనకెవరు? మాటలు మా ఇంటికాడ మాట్లాడుకుందాం, కానీ భోజనానికి మీ ఇంటికి వెళ్దాం. ఎంత తెలివైందండి ఆవిడ, ఎంత తెలివైంది. మాటలలో ఉందా ఆశీర్వాదం, భోజనంలో ఉందా? నిజం ప్రియులరా, మాటలు మా ఇంటికాడ మాట్లాడుకుందాం, భోజనానికి మీ ఇంటికి వెళ్దాం. ఖర్చు లేని మాటలు, క్రియలు లేని ఫలితం. తండ్రి నాయన అలా ఉండటానికి హీర్లేదు ప్రియ. సహోదరుడా, ఈ భూలోకంలో నువ్వేం సంపాదిస్తున్నావు? అనేక డబ్బులు ఖర్చు చేస్తున్నావు, అనేక హాస్పిటల్ తిరుగుతున్నావు, అనేక రోగాలకి, అనేక విషయాల్లో వట్టినే ఖర్చు చేస్తున్నావు. దేవుని కొరకు నువ్వు రూపాయి ఖర్చు చేస్తే అది ఇహమందు 100 రెట్లు, పరమందు నిత్య జీవం. దేవునికి మహిమ కలుగునుగాక. అలా ఉంటున్నావా? అలా ఉండలేదా? ధన్యత కలిగి ఉన్నావా? ధన్యత కోల్పోతున్నావు. నువ్వు చూసుకోవాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును.